కాంగ్రెస్ అసమర్థ పాలనతో అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డాక్టర్ వత్తిరాజు రాకేష్ తెలిపారు. తాము 9 నెలల నుంచి చర్చలు జరుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. 1400 కోట్ల బకాయిలుంటే 100 కోట్ల రూపాయలు చెల్లించడమేంటని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగవన్నారు. ఈ 9 నెలలుగా చేసిన వివిధ ప్రయత్నాలు గవర్నమెంట్కి సంప్రదించి మా ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరిగింది. చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా సాల్వ్ కాలే. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. దీనికి సంప్రదించి మేము ఈసారి కూడా దాదాపుగా ఆగస్ట్ 20th నుంచి మొన్నటి వరకు వివిధ ప్రయత్నాలు చేశాము. అవన్నీ విఫలమైన కారణంగా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతోంది. దానికి ముఖ్య కారణం మాకున్న ఫైనాన్షియల్ బర్డెనే. తర్వాత అవి కాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి, విచ్ మనము ఆరోగ్య శాఖ మంత్రికి CEO గారికి ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది, త్రూ లెటర్ అండ్ ఇన్ పర్సన్. Despite that, nothing is working out. So what we are requesting the government is to take it to a better ఇంకొక హైయర్ అప్ తీసుకుపోయి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఈ పర్టికులర్ మేము చేసిన డిఫరెంట్ విన్నపాలు చెప్పాలన్న మా కోరిక. చెప్పి మమ్మతో సంప్రదించి దానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది కావాలన్నది కాదు, మా ఇబ్బందులను పట్టించుకోవాలన్నది ఒకటే కోరిక.